హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాష్ మున్షన్ డివైన్ టారో. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా? మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చండి. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండి అండ్ టవర్ అన్నమాట. ఓకే, బ్యూటిఫుల్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్కి మీ విషయంలో తను అంటే నెగటివ్లో తను మిమ్మల్ని అర్థం చేసుకున్నారు మీ పర్సన్. ఓకే, ఆ పర్సన్కి ఇప్పుడు మీ విషయంలో పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అనేది వచ్చిందండి. ఓకే, క్లారిటీ అనేది తనకి వచ్చింది మీ విషయంలో. ఓకే, ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్కి చాలా క్లారిటీ అనేది తనకి వచ్చింది. అండ్ తను ఏదైతే నెగటివిలో మిమ్మల్ని చూసారో, మీతో మాట్లాడే విధానం నెగటివిటీ, మిమ్మల్ని చూసే విధానం నెగటివిటీ, మీతో ప్రవర్తించే విధానం నెగటివిటీ. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే తను చాలా నెగటివ్లో మిమ్మల్ని తను చూసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి తను వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్కి మీ వైపు నుంచి మేబీ మీరు ఏదైనా విషయంలో తనని జడ్జ్ చేసి ఉంటారు, క్వశ్చన్ చేయడము, అనుమానించడం లాంటిది. ఓకే, ఈ పర్సన్కి తన మీద మీకున్న లవ్ అనేది తనకు అర్థం కాలేదు. ఓకే, మీరు తనని అంటున్నారు, తనని జడ్జ్ చేస్తున్నారు, మీరు తనని కంట్రోల్ చేయాలి అని మీరు చూస్తున్నారు. మీ కోపం మాత్రమే పర్సన్కి అర్థమైందనమాట. ఓకే, కానీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. మీ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ప్రజెంట్ తను ఇక్కడ చాలా సాడ్గా ఉన్నారు. తన లైఫ్లో ఈ పర్సన్ ఎంతమంది ఉన్నా సరే ఒంటరి ఫీలింగ్ అనేది పర్సన్కి ఉంది. తనకిప్పుడు తన లైఫ్లో ప్రేమ పంచేవారు తనకు కావాలి, ప్రేమగా మాట్లాడి తనని దగ్గర తీసుకునేవారు తన లైఫ్లో చాలా అవసరం అనమాట. తన లైఫ్లో ఏదైనా జరిగి ఉంటుందండి. ఓకే, సో అక్కడి పర్సన్ హ్యాపీగా లేరు. సో తనకి ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది మాత్రం లవ్. ఓకే, దానివల్ల ఈ పర్సన్ హీల్ అవ్వగలరు, మళ్ళీ తను మామూలు వ్యక్తిలాగా తను చేంజ్ అవ్వగలరు అని చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా బాధపడే విధంగా తనకి తన మనసు అనేది బాధపడే విధంగా ఏదో జరిగి ఉంటుందన్నమాట. ఓకే, రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, కెరియర్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు. ఓకే, పర్సన్కి పూర్తి క్లారిటీ అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ బటర్ఫ్లైస్ అనేది మీకు కనిపిస్తూ ఉండొచ్చు, 111 నెంబర్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు, రీయూనియన్. ఓకే, చాలా బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయండి. మేబీ 4 టైమ్స్ ఒకటే బటర్ఫ్లై కనిపిస్తూ ఉండొచ్చు, లేదా 4 బటర్ఫ్లైస్ ఒకటేసారి కనిపిస్తూ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా కూడా ఒకటేసారి మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మీ ఇంట్యూషన్ మీకు ఏదో చెప్పాలని చూస్తుంది, అది జాగ్రత్తగా మీరు గమనించండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో అది గమనించండి. అండ్ ఇక్కడ కొంతమందికి డ్రీమ్స్ కూడా వస్తూ ఉండొచ్చు మీకు మీ పర్సన్కి సంబంధించింది. ఓకే, ఈ పర్సన్ తను డైరెక్ట్గా వచ్చి మీతో చెప్పలేనివి చాలా ఉన్నాయి. తను ఆ పర్సన్ ఆలోచించి తను మీకు డ్రీమ్లో వచ్చి చెప్పడం లాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి మీకు ఏదైనా డ్రీమ్ లాంటిది వస్తుంది అంటే జాగ్రత్తగా అది గమనించండి. ఓకేనా? చాలా సాడ్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి పర్సన్. ఎంతమంది అయినా ఉండొచ్చు తన లైఫ్లో, కానీ తనకి ప్రేమ పంచేవారు కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి అవసరం.
మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకి అవసరం. ఓకే, మన ప్రేమ మన చిల్డ్రన్స్కి అవసరం, మన పిల్లలకి మన ప్రేమ అవసరం. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకరి మీద ఒకరికి ప్రేమ అవసరం, హస్బెండ్ లవ్ వైఫ్కి అవసరం, వైఫ్ లవ్ హస్బెండ్కి అవసరం. ఓకే, లవ్ లేనిది ఉండలేరనమాట. అది ఎవరైనా సరే అండి. ఓకే, కావాలని ఎవరైనా దూరం పెడితే చాలా హట్ అవుతారు. ఓకే, లవ్ లేనిది ఉండలేరు. ఒక పూట అన్నం లేకున్నా బతకగలరు, కానీ లవ్ లేకుండా మనం చాలా నమ్మిన వ్యక్తి మన మీద వారు ఇంట్రెస్టెడ్గా లేకపోవడం, ప్రేమ చూపించకపోవడం, దాని వలన మేబీ చాలా హట్ అవుతారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఫైవ్ ఆఫ్ సోర్స్ వస్తుంది. ఓకే, ఈ పర్సన్ గోల్ కొన్ని అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటాయండి పర్సన్కి. ఓకే, తన లైఫ్లో తను ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో దాని ప్రకారంగా జరిగితేనే ఈ పర్సన్ హ్యాపీ. దాంట్లో కొంచెం అటు ఇటు ఏమైనా అయినా ఈ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అండ్ తన లైఫ్లో కూడా తనకి నచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారనమాట. ఓకే, ఆ పర్సన్ విషయంలో ఈ పర్సన్ తను చాలా తలపోటుగా భావిస్తున్నారు, హ్యాపీగా ఉండలేకపోతున్నారు. టెంపరెన్స్ వచ్చింది ఇక్కడ. తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, బయట చూపించడం లేదనమాట. తను ఇక్కడ చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి చాలా విషయాలు తనకి తెలిసాయి. ఇక్కడ మీ గురించి కావచ్చు, తన విషయంలో కావచ్చు, తన విషయంలో నెగిటివ్గా ఎవరు మాట్లాడుతున్నారు ఏంటిది, ఈ పర్సన్కి తనకి చాలా విషయాలు తెలిసాయి. ఈ పర్సన్కి తను నిజాలు అన్ని పర్సన్కి తన ముందు రివీల్ అయ్యాయి, కానీ పర్సన్ తను సైలెంట్గా ఉన్నారనమాట. బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. ప్రాపర్గా ఈ పర్సన్ సరిగా నిద్రపోలేకపోతున్నారు, సరిగా ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నారు. తన హెల్త్ గురించి కూడా ఈ పర్సన్ సరిగా కేర్ అనేది తీసుకోవడం లేదండి. ఓకే, తను అంత పుష్టిగా అయితే లేరు ఈ పర్సన్. ఓకే, మేబీ హెల్త్ గురించి టైం టు టైం భోజనం చేయడము, తన హెల్త్ విషయంలో కేర్ తీసుకోకపోవడం అయితే అలా ఉన్నారనమాట. తను చాలా డిప్రెషన్లో బతుకుతున్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఏదో జరిగింది పర్సన్ లైఫ్లో, నమ్మక ద్రోహం లాంటిది, లేదా పర్టికులర్గా ఒక పర్సన్ విషయంలోని పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు, మనశ్శాంతి లేరు. అబ్బా వీరు ఎప్పుడు దూరం అయిపోతారు, ఎప్పుడు నా లైఫ్ నుంచి వీరు వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉందన్నమాట ఈ పర్సన్ పరిస్థితి. వీళ్ళు కాకుల్లాగా పోడ్చుకొని తింటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. ఓకే, మీకు 555 నెంబర్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చండి. ఓకే, చాలామంది ఇక్కడ హౌస్ మీద మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరగబోతుంది కావచ్చు. కొంతమంది హౌస్ మేబీ గృహప్రవేశం, కొత్త ఇల్లు తీసుకోవడము లేదా కట్టుకోవడమా, గృహప్రవేశము, ఇల్లుని చాలా బాగా డెకరేషన్ చేసుకోవడము, దానివల్ల మీ మనసు అనేది చాలా హ్యాపీగా ఉండడం అలాంటిది కూడా మీకు ఉండొచ్చు అనమాట. ఓకే, హౌస్ విషయంలో కూడా ఇల్లు తీసుకోవాలి లేదా ఒక ఇల్లు ఉంటే బాగుండేది, అలాంటి విషయాల్లో కూడా మీరు వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీరు డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ డ్రీమ్ హౌస్ మీరు తీసుకోవాలి లేదా కొనుక్కోవాలి, మేబీ ఫ్యూచర్లో కూడా ఎలా ఉంటుంది ఏంటిది అలా కూడా మీరు ఎక్కువగా ఆలోచించి డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్ అండి. ఈ 2 కార్డ్స్ రీయూనియన్. ఓకే, ఇక్కడ మీరు అంటే ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా ఫస్ట్ చెప్తాను. మీ పర్సన్తో మీరు ఒక ఫ్యామిలీ మీరు ఊహించుకున్నారు. ఓకే,
మేబీ మీరు సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి, తర్వాత లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఈ పర్సన్తో అయితే. మేబీ ఆ పర్సన్ మిమ్మల్ని తను చాలా బాగా అర్థం చేసుకుంటారు, లేదా తన వైపు నుంచి అంత కేరింగ్ అనేది మీకు లభిస్తుంది, సో హ్యాపీగా ఉంటాను అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ అది జరగకపోయేసరికి మీరు చాలామంది ఒక డిప్రెషన్లోకి, ఒక ఇల్యూషన్లో వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, ఒక సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు అనమాట కొంతమంది. ఓకే, అలాంటిది మీ కళ అనేది నెరవేరబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఒక పర్సన్ విషయంలో ఆ పర్సన్తోనే మీకు మ్యారేజ్ ఉండాలి, అండ్ ఆ పర్సన్ మీరు లైఫ్ పార్ట్నర్, మేబీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్గా మీరు ఉండాలి అని మీరు అనుకుంటున్నారంటే ఆ పర్సనే మీ లైఫ్లో రావడం, తనతోనే మీకు మ్యారేజ్ లాంటిది కూడా జరగబోతుంది, అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా జరగబోతుంది అనమాట. ఓకే, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ ఉన్నారు, ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వలన దూరం అయిపోయారు, మళ్ళీ కలిసి ఉంటామో లేదో అండి. సో ఇక్కడ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది చాలా ఉంది. మదర్ ఇల్లా కావచ్చు, ఫాదర్ అవ్వచ్చు, కొంతమందికి ఈ పర్సన్ వారి కంట్రోల్లో తీసేసుకున్నారు, నా లైఫ్లోకి వారిని రానివ్వడం లేదు. మేబీ వారిని చాలా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు, లేనిపోని చెప్తూ ఉండడము, మైండ్ వాష్ చేస్తూ ఉండడము, మీ మీద మనసు లేకుండా చేస్తున్నారు అనుకునే వారికి కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు. ఓకే, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదో ఒక రోజు పర్సన్ నిజం అనేది తెలుసుకుంటారనమాట. ఫస్ట్ కడే అది వచ్చింది. ఓకే, ఈ పర్సన్కి మేబీ మిమ్మల్ని అపార్థం చేసుకున్న పర్సన్కి పూర్తి క్లారిటీ అనేది తనకు వస్తుంది, తను తెలుసుకుంటారు కూడా. ఈ పర్సన్ అంతా తెలివి తక్కువ పర్సన్ అయితే కాదు. ఓకే, సో చాలా తెలివైన పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో వస్తారు. ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటిదంటే, ఎగ్జాంపుల్ చెప్తాను, బుక్ ముందులా పెట్టుకొని మేబీ మార్నింగ్ టు నైట్ వరకు కూర్చొని బుక్ పక్కకు పెట్టేసి పడుకుంటే తెల్లవారుజామునే ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి రాస్తామంటే రాలేం. బుక్ ముందర పెట్టుకుంటే ఏంటి లాభం? బుక్లో ఉన్నది చదవాలి కదా, చదివి అదంతా మన మైండ్కి మనం గ్రాప్ చేయాలి, అది ఈజీగా అర్థం చేసుకోవాలి, చదువుకోవాలి, అప్పుడే మనం నెక్స్ట్ డే వెళ్ళి ఎగ్జామ్ రాయగలం. ఓకే, బుక్ని చూస్తే రాలేం. ఓకే, అలాగే పర్సన్ మీ విషయంలో కూడా తను ఇక్కడ పై మాటలు విన్నారు, పై మాటలు వినేసి పర్సన్ తను మిమ్మల్ని తను దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటిదంటే పర్సన్ డీప్గా తను ఈ రిలేషన్షిప్ గురించి తను తెలుసుకోవాలి, అసలు ఏం జరిగింది, ఎక్కడ ఫాల్ట్ అనేది జరిగింది, ఎవరి వైపు తప్పు ఉంది, తన వైపా, మీ వైపా, లేదా వేరే అదర్ పర్సన్ ఉంటే వారి వైపు నుంచా అని పర్సన్ తెలుసుకోబోతున్నారనమాట. మీ విషయంలో పర్సన్కి క్లారిటీ కూడా వస్తుంది. వచ్చిన తర్వాతనే పర్సన్ ఇక్కడ తను మేబీ ఇంత పెద్ద తప్పు చేశానా అని కూడా పర్సన్ ఫీల్ అవ్వడం జరగబోతుంది అనమాట. అనవసరంగా ఈ పర్సన్ని అపార్థం చేసుకున్నాను అని పర్సన్ అనుకోవడం కూడా జరగబోతుంది అనమాట. ఓకే, ఇక మీదట ఈ పర్సన్ ఎవరిని నమ్మకూడదు అంత ఈజీగా అని పర్సన్ అనుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 10 of Pentacles అండి. ఈ పర్సన్తో సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ కూడా అవుతుంది, మేబీ ఫ్యూచర్, అండ్ రీయూనియన్ కావాలనుకునే వారికి రీయూనియన్ కూడా ఉంది ఫ్యూచర్. ఓకే, Eight of Cups. ఓకే, ఇక్కడ మీ ఇంట్యూషన్ అనేది మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనేది పంపిస్తుందండి. ఓకే, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి, మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో అది నమ్మండి. ఓకే, ఎవరి మాటలు కానివ్వండి, అండ్ ఇక్కడ మీ మనసు మాట కూడా ఈసారి వినకండి. మీ ఇంట్యూషన్ పవర్ అనేది చాలా హైలో ఉంది. ఓకే, మీ ఇంట్యూషన్ మాట మీరు వినండి. ఓకేనా, సో మీరు ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు అనుకుని ఉండొచ్చు, మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా మీరు చాలామంది నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. 100 ఈ పర్సన్ కాలు పట్టుకున్నా, తను ఎంత బతిమిలాడుకున్నా ఈ పర్సన్ని నమ్మకూడదు. ఎందుకంటే తన విషయంలో మీరు చాలామంది చాలా పడిపడి లేచి ఉన్నారు. ఇక మీదట మళ్ళీ పర్సన్ని నమ్మాలి, మళ్ళీ మోసపోయి మళ్ళీ ఏడ్చే అంత శక్తి కూడా మీలో లేదు, అంత ధైర్యం కూడా మీకు లేదు. కాబట్టి ఈ రిలేషన్ ఇప్పటి నుంచి దాన్ని ఎండ్ చేసేయాలి. ఒకసారి అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఒకసారి చాలా ప్రేమగా ఉన్నట్టు వస్తారు, లేదా మీ మీద చాలా ప్రేమ ఉంది అన్నట్టుగా ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ అని మీరు భరించలేకపోతున్నారనమాట. కాబట్టి మీరే ఈ పర్సన్ మీ మనసులో తన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి కాల్చి బూడిద చేసేసి సో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారనమాట. మీరు ముందుకు వెళ్తున్నారు, ముందర
సన్ అనేది ఉదయిస్తున్నారండి. ఓకే, అంటే మీ లైఫ్లో చీకటి ఏదైతే ఉంటుందో చీకటి కోణం అదంతా మీరు ఎండ్ చేసుకోబోతున్నారు. మళ్ళీ మీ లైఫ్ని న్యూ బిగినింగ్ అనేది మీరు చేయబోతున్నారనమాట. ఓకే, మీకు కూడా చాలా విషయాలలో క్లారిటీ అనేది రాబోతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మాత్రం ఏమీ బాగోలేదండి. చాలామంది చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తే మీరు ఏడ్చే పొజిషన్లో ఉండొచ్చు అనమాట. ఓకే, అంత పెయిన్లో మీరు ఉన్నారు. సో పెయిన్ ఇంకా మీరు ఇంకా అది భరించేంత ఓపిక కానీ శక్తి కానీ మీలో లేదు. కాబట్టి అదంతా ఏం చేసుకొని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, మీ లైఫ్ని మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ రిలేషన్షిప్లో మీరు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. మేబీ మనం చిన్న విత్తనం పెట్టేసి డైలీ నీళ్ళు పోస్తూ ఉంటాం. తర్వాత ఆ మొక్క కాస్త ఆ విత్తనం కాస్త ఒక చిన్న మొక్కగా వస్తుంది, తర్వాత పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. దాని తర్వాత ఫ్రూట్ అయితే ఫ్రూట్ వస్తాయి, అండ్ ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, అలా మీరు ఈ కనెక్షన్ వైజ్గా కూడా మీరు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీ వైపు నుంచి 100% మీరు ఇచ్చారు, కానీ ఆ పర్సన్ వైపు నుంచి మీకు రాలేదు. తూతూ మంత్రంగా మాత్రమే ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని తను అలా మేబీ మాట్లాడుతున్నానంటే మాట్లాడుతున్నాను, కాల్ చేయడం లేదు, సరిగ్గా మాట్లాడడం లేదంటే మాట్లాడుతున్నాను కదా, కాల్ చేస్తున్నాను కదా, కానీ తను ఏ విధంగా మాట్లాడుతున్నారు, అక్కడ ఎంత కేరింగ్ అనేది చూపిస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎంత రెస్పాన్సిబిలిటీస్గా ఈ పర్సన్ మీ పట్ల ఉంటున్నారు అనేది మీకు మాత్రమే అర్థమవుతుంది. మెయిన్ ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడారండి. ఓకే, మిమ్మల్ని పర్సన్ కన్ఫ్యూజ్ చేశారు. అంతకుముందు తను వేరే మాటలు విని తను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. మాట్లాడుతున్నాను కదా, కాల్ చేస్తున్నాను కదా, లేదా మీరు అనుకునే విధంగా ఉంటున్నాను కదా అని మీ ముందు ఉండడం, మీ వెనుకలు ఇంకో విధంగా ఉండడం, అలా పర్సన్ చేసి ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది వినండి. ఓకే, అండ్ మీరు నైట్ టైంలో మేబీ మెడిటేషన్ చేసుకోండి ఎక్కువగా. ఓకే, మీరు పడుకోబోయే ముందు మెడిటేషన్ చేసుకోండి. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చినట్టుగా తను అంటే తన వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చింది. సో ఒకరితో ఒకరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నాము అనే విధంగా మీరు మెడిటేషన్ చేసుకొని పడుకోండి. ఓకేనా, మీ మైండ్లో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ యాక్టివ్ అవుతాయి అన్నమాట. ఓకే, నేను కామెంట్ సెక్షన్లో ఏం రాయాలి అనేది నేను మెన్షన్ చేస్తాను. సో అది చూసుకుంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా, ఈరోజు డెఫినెట్లీ నేను మెన్షన్ చేస్తానండి. ఓకేనా, అఫర్మేషన్. అఫర్మేషన్ చెప్పుకోవడం వలన మీ పర్సన్ వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది, కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. ఓకే ఓకే, ఇక్కడ మ్యారేజ్కి సంబంధించింది ఎక్కువగా చూపిస్తుందండి. మేబీ కొంతమంది లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ లాంటిది జరగబోతుందన్నమాట. ఓకే, మేబీ మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు వెయిట్ చేసి కొంతమంది మ్యారేజ్ మేబీ మీకు ప్రపోజల్స్ అనేది వస్తున్నాయి, కానీ మీరు మ్యారేజ్ అనేది చేసుకోవడం లేదు. ఆ పర్సన్ గురించి మాత్రమే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, అలాంటి వారికి మీ లైఫ్లో న్యూ పర్సన్ అండ్ చాలా రిచ్ పర్సన్ కూడా రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వారితోనే మీకు మ్యారేజ్ అవ్వబోతుంది. సో మీరు ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఎక్కడైనా హౌస్ విషయంలో ఎక్కడైనా మనీ అనేది మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు, లేదా లోన్ లాంటిది అప్లై చేసి ఉన్నారు. మీ మనీ అనేది మీకు తిరిగి రావడం లేదండి, స్టక్ అయిపోయినాయి అంటే మీకు మనీ కూడా తిరిగి రాబోతుంది అనమాట. ఓకే, దాని పర్పస్గా మీరు ఆ మనీతోనే మీరు మీ హౌస్ మీద డెకరేషన్ చేయడము, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడము, ఫ్యామిలీతో గెట్ టుగెదర్ పార్టీస్ అనే ఏదో వచ్చిన ఫంక్షన్ లాంటిది ఏర్పరచుకొని అక్కడ హ్యాపీగా ఉండడము, ఎంజాయ్ చేయడము అలాంటిది కూడా జరగబోతుంది అనమాట. ఓకే, లేదా కొంతమంది ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, హ్యాపీగా కొన్ని రోజులు
వారితో టైం స్పెండ్ చేయాలి. మేబీ ఏదైనా విషయంలో మీరు చాలా డిప్రెషన్లో ఉంటున్నారంటే ప్లేస్ అనేది చేంజ్ చేయాలి అని కూడా మీరు అనుకుని ఉండొచ్చు అనమాట. ఓకే, సో మీరు హ్యాపీ టైం అనేది ఇక్కడ స్పెండ్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ మనీ కూడా మీకు చాలా బాగుండబోతుంది. అండ్ ఇక్కడ కొంతమందికి ట్రాన్స్ఫర్ లాంటిది జరగవచ్చు. శాలరీ వైజ్గా కూడా మీకు ఇంక్రీజ్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, ఫినాన్షియల్గా కూడా మీకు అబండెంట్గా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుంది మీకు. ఓకే, ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ అంతకుముందు ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. తను వేరే వేరే మాటలు పట్టుకునే పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, సరిగా పట్టించుకోలేదు అనుకునే వారికి కూడా మీ పర్సన్ వైపు నుంచి మీకు తను సరైన టైం ఇస్తారు. టైంకి కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా, లేదా ఈ పర్సన్ మీరు వైపున హస్బెండ్ అయితే తను సరిగా మాట్లాడరండి, ఏది సరిగా చెప్పరు, మనసు విప్పి ఏ రోజు మాట్లాడరు, తన పని తనేంటో తనే ఉంటారు, మేము ఉన్నా లేకున్నా తనకు ఫరక్ పడదు అన్నట్టుగానే ఉంటారు, లేదా అసలు పట్టించుకోరు, తన ప్రపంచం తనే అనుకునే వారికి కూడా సో మీరు అతి తొందరలోనే హ్యాపీగా ఉండబోతున్నారండి. మీ పర్సన్లో మేబీ చేంజెస్ అనేది రాబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, అండ్ అంతకుముందు ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. తను వేరే వేరే మాటలు పట్టుకునే పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, సరిగా పట్టించుకోలేదు అనుకునే వారికి కూడా మీ పర్సన్ వైపు నుంచి మీకు తను సరైన టైం ఇస్తారు. టైంకి కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా, లేదా ఈ పర్సన్ మీరు వైపున హస్బెండ్ అయితే తను సరిగా మాట్లాడరండి, ఏది సరిగా చెప్పరు, మనసు విప్పి ఏ రోజు మాట్లాడరు, తన పని తనేంటో తనే ఉంటారు, మేము ఉన్నా లేకున్నా తనకు ఫరక్ పడదు అన్నట్టుగానే ఉంటారు, లేదా అసలు పట్టించుకోరు, తన ప్రపంచం తనే అనుకునే వారికి కూడా సో మీరు అతి తొందరలోనే హ్యాపీగా ఉండబోతున్నారండి. మీ పర్సన్లో మేబీ చేంజెస్ అనేది రాబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎందుకు వచ్చింది? ఓకే, ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారు. ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు, నేనేంటో నేను నిరూపించుకుంటాను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఏ రిలేషన్షిప్ మీద ఈ పర్సన్ వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు, కాల్ చేయాలి, మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్కి అనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ భయపడుతున్నారు. ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అంటే పెద్ద ఖడ్గం ఎంత షార్ప్గా ఉంటుందండి. అలా ఈ పర్సన్కి మీరు కనిపిస్తున్నారనమాట. తను ఎదురు పడితే మీరు అసలు ఏం చేస్తారో ఏమో అనే భయం అనమాట ఈ పర్సన్కి. కత్తి పట్టుకొని ఇక్కడ ఒక పర్సన్ రెడీగా ఉన్నారు, రా బిడ్డ రా చూసుకుంటా అన్నట్టుగా. అది పర్సన్ ఎందుకో భయపడుతున్నారనమాట. సీక్రెట్గా తను గమనిస్తున్నారు మిమ్మల్ని. తనకి ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చిందండి. గ్రోత్ కావాలి, సక్సెస్ కావాలి, ఒక ఛాన్స్ అనేది కావాలి, తనేంటో తను నిరూపించుకోవడానికి ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. కానీ డైరెక్ట్గా వచ్చే పర్సన్ కలిసి మాట్లాడాలి అంటే తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదు. ఎందుకంటే మీరు ఒక పెద్ద ఖడ్గం లాంటి వారు కాబట్టి తను భయపడుతున్నారు. సీక్రెట్గా మిమ్మల్ని తను గమనిస్తున్నారనమాట. సీక్రెట్గా మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటిది అవన్నీ పర్సన్ తను తెలుసుకుంటున్నారనమాట. ఓకే, తనకి రావాలని ఉంది, పర్సన్కి రావాలి, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, సక్సెస్ఫుల్ చేయాలి. ఈ రిలేషన్షిప్ ఇలాగే ఆగిపోవడం తనకి కూడా ఇష్టం లేదు. ఈ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అదంతా తను క్లియర్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఇక్కడ మీరేమో క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అండి, పెద్ద ఖడ్గం పట్టుకొని ఉన్నారు. ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ అండి, పర్సన్ దగ్గర చిన్న చాకు లాంటిది ఉందన్నమాట. మీ దగ్గర చాలా పెద్ద ఖడ్గం అది. ఓకే, చాలా పెద్దగా ఉంటుందన్నమాట, మనంత పొడవు ఉంటుంది. ఓకే, ఇక్కడ మాత్రం చిన్న కత్తి లాంటిది. ఓకే, సో ఈ పర్సన్ మీ ముందు తను గెలవలేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడినా నేను గెలవలేను, లేదా ఈ పర్సన్ అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వలేను,
అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీరు ఒక బంగారం లాంటి వారు అని పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని తన చేతులారా తను చేజార్చుకున్నారు. ఈ రిలేషన్షిప్లో మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టారు, గ్రోత్ అనేది తీసుకురావాలి అని మీరు చాలా కష్టపడ్డారు. కానీ తను ఇన్మెచ్యూర్గా ఆలోచించి తను దూరం చేసుకున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇంప్రెస్, బ్యూటిఫుల్. మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్? చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. 3 కార్డ్స్ మేజర్ అర్కానా వచ్చిందండి. ఎంప్రెస్ మేజర్ అర్కానా, మూన్ కార్డ్ మేజర్ అర్కానా, డెత్ అండ్ రీబర్త్. ఇక్కడ బాటమ్ అప్ డెక్ వచ్చి 5 ఆఫ్ కప్స్ అనమాట. వెంటనే ఇక్కడ ద సన్ కార్డ్ ఉంది. ఓకే, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరండి. పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు. కానీ పర్సన్ తను ఈ రిలేషన్షిప్ని తను ఎండ్ చేసుకున్నారు. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు పర్సన్ తను మిమ్మల్ని సీక్రెట్గా గమనిస్తున్నారు. అది చూసి పర్సన్ తను చచ్చుబడిపోయిన వారిలాగా ఉన్నారనమాట. ద మూన్ కార్డ్ వచ్చిందండి. ఓకే, మేబీ మీకు ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీకు అర్థమే ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా నమ్మిన పర్సన్, మీరు చాలా ట్రూగా లవ్ చేసిన పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టేసి, సో మీ నంబర్ని కూడా తను బ్లాక్లో పెట్టడము, అంటే తను ఎక్కడ కూడా మీకు రెస్పాండ్ అవ్వడం లేదు. కాల్ ఆర్ మెసేజ్ కానివ్వండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ కూడా తను రెస్పాండ్ అవ్వడం లేదు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మేబీ మనం ప్రాణం ఉంటుంది కానీ అది లేనట్టుగా ఉంటారనమాట. ఓకే, అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట ప్రజెంట్. ఓకే, మిమ్మల్ని తను చూస్తున్నారు. ఈ ప్లేస్లో మీరు ఉంటారనుకున్నారు, కానీ మీరు అలా ఎందుకు ఉంటారు? మీరు చాలా తెలివైన పర్సన్, చాలా స్మార్ట్గా మీరు వర్క్ చేస్తారు. ఒక పెయిన్ నుంచి ఎలా బయటపడాలి అని మీకు అర్థమవుతుంది, మీకు తెలుసు. మీరు అంత నాలెడ్జబుల్ పర్సన్ కూడా. మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకున్నారు. మీరు ఇంత ఇంప్రెస్ లెవెల్లో ఉండేసరికి పర్సన్ తనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. మేబీ మీరు ఇంకా చూడడానికి ఇంకా డే టు డే మీరు చాలా స్మార్ట్గా, ఒక ఎంప్రెస్ మాదిరిగా, ఇక్కడ మేల్ కూడా ఉండొచ్చు. ఎంప్రెస్ ప్లేస్లో మేల్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఎందుకు ఇలా జరుగుతుంది? తను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకో విధంగా. యాక్చువల్గా ఈ పర్సన్ తను కొంతమంది వేరే మ్యారేజ్ చేసుకొని అక్కడ ఇంకా తనకి తిరిగే లేదు, మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు అని పర్సన్ అనుకుని ఉండొచ్చు. మేబీ చాలా రోజులు ఈ పర్సన్ తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మీ కాల్కి, మెసేజ్కి తను రెస్పాండ్ అవ్వడం లేదు, అవరు కూడా. అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పర్సన్ ఇప్పుడు తను మీ వైపు నుంచి ఎప్పుడెప్పుడు కాల్ వెళ్తుంది తనకి, ఎప్పుడెప్పుడు మీరు కాల్ చేస్తారు, ఎప్పుడు మెసేజ్ చేస్తారు, ఎప్పుడు మాట్లాడతారు అని పర్సన్ తను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కానీ మీరు చేస్తున్నారంటే మీరు ఎందుకు చేస్తారండి? ఇంకా మీరు చేయరు, ఎందుకంటే మీరు హీల్ అయిపోయారు. మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకున్నారు, సెల్ఫ్ లవ్ మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఇప్పుడు ఫరక్ పడదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్సన్ విషయంలో మీరు 100% మీరు ఎఫర్ట్స్ పెట్టారు, కానీ తను అర్థం చేసుకున్నారంటే మీరు ఏమైపోయినా అనవసరం, ఒక పెద్ద గంగలో కొట్టుకుపోయినా అనవసరం. తనకి అన్నట్టుగా పర్సన్ తను మిమ్మల్ని ఒక సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయినట్టుగా అలా వదిలేసి వెళ్ళిపోయారు. మీ జీవితం ఏటో మీకు అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారనమాట. కానీ ఇప్పుడు మీరు అలా లేరు. మీ తెలివి ఉపయోగించి మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని బయటకు వచ్చారనమాట. ఓకే, ఒక ఆనిముత్యం లాగా మీరు మళ్ళీ కొత్తగా మీ లైఫ్ని మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి మీరు సిద్ధమయ్యారు. ఆ టైంలో పర్సన్ చూడండి, ఇక్కడ డెత్ వచ్చింది, ఇక్కడ మూన్ వచ్చింది. తన పరిస్థితి ఏమీ బాగోలేదు. ఒకప్పుడు పర్సన్ తను తన లైఫ్లో తను అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నప్పుడు తన లైఫ్ అనేది చాలా బాగుంది, ఇంకా తనని ఇంకా కొట్టేవారే లేరు, తనని జడ్జ్ చేసేవారే లేరు అని పర్సన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు తను పడిపోయారనమాట. ఇప్పుడు మీరు లేచి నిలబడ్డారు. ఇప్పుడు ఏంటో నేను చూపిస్తా చూడు అన్నట్టుగా, నన్నే బాధ పెడతావా, నన్నే ఏడిపిస్తావా అన్నట్టుగా ఇప్పుడు నేను చూడు, ఇంకా కళ్ళు పెద్దగా చేసుకొని చూడు నేను ఎలా ఉన్నాను అన్నట్టుగా మీరు తనకి చూపిస్తున్నారనమాట. ఓకే, ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి అమ్మా. ఓకే, బాగుంది రీడింగ్ అయితే.
హెరోఫెంట్ కార్డ్కి క్లారిఫైయర్. ఓకే, కమ్యూనికేషన్ చెప్పాను కదా, మీ పర్సనల్ వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పాను కదా. సో అదే కార్డ్ అనేది వచ్చిందండి ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ ప్రజెంట్ మాత్రం నేను స్టక్ అయిపోయాను, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మైండ్ అనేది ఏమీ పనిచేయడం లేదు, నేను స్టక్ అయిపోతున్నాను. క్లారిటీ వచ్చింది ఇప్పుడు. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో, నా కళ్ళకు కట్టిన గంతెలు విడిపోయాయి. ఇప్పుడు నేను స్టక్ అయిపోయాను, ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు, క్లారిటీ రావడం లేదు. కానీ ఏ రిలేషన్షిప్లో తనకి రీయూనియన్ కావాలి, తనకి యూనియన్ కావాలనుకుంటున్నారు, మీకు కమ్యూనికేషన్ కూడా చేయాలి అనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్. ఓకే, ఈ కమ్యూనికేషన్ మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలి అనేది నేను చెప్పాను కదా, మీరు ఒక అఫర్మేషన్ చెప్పుకోండి అని చెప్పాను కదా, అది చెప్తాను. ఓకేనా, వి స్పీక్ టు ఈచ్ అదర్ క్లియర్లీ అండ్ విత్ లవ్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, ఇంకోసారి చెప్తాను. వి స్పీక్ టు ఈచ్ అదర్ క్లియర్లీ అండ్ విత్ లవ్. ఓకే, ఇది మీకు కమ్యూనికేషన్ మీ పర్సన్ వైపు నుంచి మీకు రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, మేబీ మీకు అర్థం అవ్వలేదు అంటే నేను కామెంట్ సెక్షన్లో ఇది నేను మెన్షన్ చేస్తాను, మీరు అది చూసుకుంటే ప్రతి ఒక్కరు మీరు అది క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, రాసులు అంటే ప్రతి ఒక్క రాశి ఇక్కడ ఉంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే, మేబీ పర్సన్ నిన్న నైట్ కూడా కావచ్చండి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, మేబీ తన ఫ్రెండ్ సర్కిల్తో ఈ పర్సన్ మాట్లాడుకుంటా చాలా డిస్టర్బ్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన ఫ్రెండ్ సర్కిల్లో తను నమ్మిన పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే మీ విషయంలో ఈ పర్సన్ తను చాలాసేపు మాట్లాడి ఉంటారు, వారికి కాల్ చేసి చాలా మాట్లాడి ఉంటారు. ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ గంతలు విడిపోయేటట్టుగా మాట్లాడి ఉంటారనమాట. ఓకే, నువ్వు చాలా మంచి పర్సన్ని దూరం చేసుకున్నావు అనే విధంగా వారు ఏదైనా మాట్లాడి ఉంటారనమాట. ఓకే, అది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఓకే, ప్రతి ఒక్కరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే, నేను అఫర్మేషన్ మెన్షన్ చేస్తాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు, మీరు ఎవరో ఒక పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు, మీరు టీం వర్క్ చేస్తారు ఈరోజు. అండ్ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా అవుతుంది. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తారండి, వీరితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కర్కాటక రాశి వారు, ఇది మిథున రాశి అండ్ ఇది కర్కాటక రాశి అండి. సో కర్కాటక రాశి వారు, మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, సో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు, ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉంటారు మీరు. అండ్ కన్యా రాశి వారు, మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు అనమాట, సో కేర్ఫుల్గా ఉండండి. తులారాశి వారు, మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుంది, మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు. వృశ్చిక రాశి వారు, మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, సో చాలా సీరియస్గా ఉంటారనమాట. ఓకే, అండ్ ధనురాశి వారు, మీరు కెరియర్ గురించి అండ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ మకర రాశి వారు, పేజ్ ఆఫ్ కప్స్ అండి. సో మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వచ్చు అండ్ న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కుంభరాశి వారికి హెల్త్ బాగోలేదండి, హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా, అండ్ మీనరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారనమాట, రీయూనియన్ ఉంటుంది. ఓకేనా,
ఓకే అండి, ఇది ఈరోజు రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ మెసేజెస్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది, వారికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అండ్ అలాగే క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.